Hello guys, welcome to my channel English Voice Hub. Today our topic is WH words. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించేవి ఈ WH వర్డ్స్ మాత్రమే. వీటి సహాయంతో మనం ఎవరినైనా క్వశ్చన్ అడగచ్చు. అయితే ఈ వర్డ్స్ ఎన్ని ఉంటాయంటారు? అందరూ 6 అని అంటూ ఉంటారు, కానీ 6 కాదండి, 9 వర్డ్స్ ఉంటాయి. అవి ఏంటంటే వెన్, వై, వేర్, హూ, హూజ్, హౌ, హూమ్, విచ్, వాట్. ఈ 9 వర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం చిన్న బేసిక్ తెలుసుకుందామండి. దాంతో నెక్స్ట్ స్టెప్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఫస్ట్ బేసిక్ సెంటెన్స్ వచ్చేసి స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ 4. ఎగ్జాంపుల్, యు ఆర్ క్రయింగ్. ఇక్కడ ఐఎన్జీ ఫామ్ వచ్చింది కాబట్టి వెర్బ్ 4 వచ్చిందండి. నువ్వు ఏడుస్తున్నావు. సెకండ్ వన్ చూస్తే ఇట్ ఈస్ ఎ జనరల్ క్వశ్చన్. స్ట్రక్చర్ వచ్చేసి హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ 4. ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్లో హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ ప్లేస్లో సబ్జెక్ట్ వచ్చిందండి. ఎగ్జాంపుల్, ఆర్ యు క్రయింగ్, నువ్వు ఏడుస్తున్నావా. థర్డ్ వన్ చూస్తే ఈజ్ ఎ క్వశ్చన్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇంపార్టెన్స్ అండ్ మీనింగ్. స్ట్రక్చర్ చూస్తే WH ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ 4. ఎగ్జాంపుల్, వై ఆర్ యు క్రయింగ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. ఇక్కడ సెంటెన్స్లో స్టార్టింగ్ WH వర్డ్ వచ్చింది కాబట్టి ఇది ఇంట్రోగేటివ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం కొంచెం డీప్గా చూద్దాము. ఇప్పుడు మనకి స్క్రీన్పై కనిపించేదంతా WH వర్డ్స్ ఒక కాన్సెప్ట్ అండి. దీంతో మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ ఎలా అడగాలో, అసలు ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాము. స్ట్రక్చర్ చూస్తే WH వర్డ్స్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. WH వర్డ్స్ వచ్చేసి వాట్, వెన్, వై, హూమ్, హూజ్, విచ్, వేర్, హౌ అండ్ హూ. హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి మనం ఇక్కడ డిడ్ తీసుకున్నామండి. డిడ్ తీసుకుంటే కంపల్సరీ మనకి వెర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుందండి. అంటే ఎగ్జాంపుల్, ఈట్, ప్లే, గో, డ్రింక్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సబ్జెక్ట్ ఫామ్స్ మీకు తెలుసు కదండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. అయితే ఇక్కడ అన్నిటికీ మనం వెబ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తామండి, ఎక్సెప్ట్ హూ. హూ తప్ప మనకి అన్నిటికీ వెబ్ ఫస్ట్ ఫామ్ ఉంటుందండి. హూకి మాత్రం హెల్పింగ్ వెబ్ ఉండదు. అలానే దానికి మెయిన్ వెబ్ వచ్చేసి పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వెబ్ ఉంటుందండి. ఎగ్జాంపుల్, హూ ఓపెన్ ద డోర్. ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్ మనకి సెకండ్ ఫామ్ ఆఫ్ ది వెబ్ ఉంటుందండి. అందుకే మనం ఓపెన్డ్ అని యూజ్ చేసాము. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. ఫస్ట్ వచ్చేసి వెన్ అంటే ఎప్పుడు. వి యూజ్ టు ఆస్క్ అబౌట్ టైం. సమయం గురించి అడిగినప్పుడు మనం వెన్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూస్తే వెన్ విల్ హీ కమ్, అతను ఎప్పుడు వస్తాడు. వెన్ కెన్ ఐ కాల్ యూ, నేను మీకు ఎప్పుడు కాల్ చేయగలను. వెన్ డిడ్ షీ గో, ఆమె ఎప్పుడు వెళ్ళింది. సెకండ్ వన్, వాట్ అంటే ఏమిటి. వి యూజ్ టు ఆస్క్ అబౌట్ ఇన్ఫర్మేషన్. అంటే సమాచారం కోసం అడగడానికి మనం వాట్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్, మీ పేరు ఏమిటి. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నావు. వాట్ డూ యూ వాంట్, నీకు ఏం కావాలి. థర్డ్ వన్, వై ఎందుకు. వి యూజ్ టు ఆస్క్ అబౌట్ రీజన్. కారణాన్ని అడిగే సందర్భంలో వై వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూస్తే వై ఆర్ యూ హ్యాపీ టుడే, ఈరోజు నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు. వై ఇస్ ద బేబీ క్రయింగ్, పాప ఎందుకు ఏడుస్తుంది. వై డిడ్ంట్ యు గో టు స్కూల్, నువ్వెందుకు బడికి వెళ్ళలేదు. ఫోర్త్ వన్, హూమ్ అంటే ఎవరిని. వి యూజ్ టు ఆస్క్ అబౌట్ పర్సన్స్. వ్యక్తుల గురించి అడగడానికి ఈ సందర్భంలో మనం హూమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూస్తే విత్ హూమ్ డిడ్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్ళావు. హూమ్ ఆర్ యూ టాకింగ్ టు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. హూమ్ డిడ్ యూ సీ, మీరు ఎవరిని చూశారు. ఫిఫ్త్ వన్, హూజ్ అంటే ఎవరిది. వి యూజ్ టు ఆస్క్ అబౌట్ ఓనర్షిప్ రైట్స్. అంటే యాజమాన్య హక్కుల గురించి అడిగే సందర్భంలో హూజ్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూస్తే హూజ్ ఈజ్ దిస్ బుక్, ఈ పుస్తకం ఎవరిది. హూజ్ ఈజ్ దట్, అది ఎవరిది. హూజ్ బైక్ ఈజ్ దట్, ఆ బండి ఎవరిది. సిక్స్త్ వన్, విచ్ ఏది. వి యూజ్ టు ఆస్క్ అబౌట్ చాయిస్.
ఎంపిక గురించి అడిగే సందర్భంలో మనం విచ్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూసిస్తే విచ్ ఈజ్ బెటర్, ఏది మంచిది. విచ్ వన్ ఈజ్ అవర్ బ్యాగ్, మన బ్యాగ్ ఏది. విచ్ కలర్ డూ యూ వాంట్, నీకు ఏ రంగు కావాలి. సెవెంత్ వన్ వేర్ అంటే ఎక్కడ. వి యూజ్ ఇట్ టు ఆస్క్ అబౌట్ ప్లేస్ అంటే స్థలం గురించి అడిగే సందర్భంలో వేర్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూస్తే వేర్ డూ యూ వాంట్ టు గో, మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు. వేర్ ఈజ్ హీ, అతను ఎక్కడ. వేర్ డూ యూ లివ్, మీరు ఎక్కడ నివసిస్తున్నారు. ఎయిత్ వన్ హౌ అంటే ఎలా. వి యూజ్ ఇట్ టు ఆస్క్ అబౌట్ ప్రాసెస్ అంటే ఒక ప్రక్రియ గురించి కానీ లేదా ఒక పద్ధతి గురించి కానీ అడిగే సందర్భంలో మనం హౌ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూస్తే హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు. హౌ ఈజ్ దట్, అది ఎలా ఉంది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. నైన్త్ వన్ హూ అంటే ఎవరు. వి యూజ్ ఇట్ టు ఆస్క్ అబౌట్ పర్సన్స్, వ్యక్తుల గురించి అడిగే సందర్భంలో మనం హూ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూస్తే హూ వన్ ద మ్యాచ్, మ్యాచ్ గెలిచింది ఎవరు. హూ ఆర్ యూ, నువ్వెవరు. హూ ఈజ్ కాలింగ్ యూ, నిన్ను ఎవరు పిలుస్తున్నారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 9 WH వర్డ్స్ విత్ ఎగ్జాంపుల్స్తో ఒకసారి చూసేద్దాము. వాట్ ఏమిటి. వాట్ డూ యూ వాంట్. వెన్ ఎప్పుడు. వెన్ విల్ యూ కమ్. వేర్ ఎక్కడ. వేర్ ఆర్ యూ గోయింగ్. వై ఎందుకు. వై ఆర్ యూ లాఫింగ్. హూమ్ ఎవరిని. హూమ్ డిడ్ యూ ప్లే. హూజ్ ఎవరిది. హూజ్ పెన్ ఈస్ దిస్. విచ్ ఏ లేదా ఏది. విచ్ డ్రెస్ డూ యూ లైక్. హౌ ఎలా. హౌ డస్ దిస్ వర్క్. హూ ఎవరు. హూ ట్రైన్డ్ యూ. మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హూకి హెల్పింగ్ వర్బ్ ఉండదండి. ఓన్లీ ఇది వెర్బ్ ఆఫ్ ది పాస్ట్ ఫామ్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.